భారత్తో పెట్టుకుంటే అంతే అడుక్కు తింటున్న పాకిస్తాన్. దారుణంగా పెరిగిన అప్పులు, రికార్డ్ స్థాయిలో ద్రవ్యోల్బణం, రెచ్చిపోతున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, రాజకీయ సంక్షోభం గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒక దేశానికి ఇన్ని సమస్యలుంటే రాజనీతి తెలిసిన ఏ లీడర్ అయినా సమస్యలకు పరిష్కారం వెతుకుతాడు. కానీ పాకిస్తాన్లో అలా కాదు. గాయానికి మందు వేయాల్సింది పోయి విద్వేషం అనే మత్తెక్కిస్తున్నారు. దేశ సంక్షోభాన్ని పక్కన పెట్టి పొరుగు దేశంతో కయ్యానికి కాలు దూతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ అక్కడి పాలకులు గాలి కొదిలేశారు. ప్రజల సంక్షేమం కంటే భారత్తో యుద్ధమే ముఖ్యమైనట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఆ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లబోతుందో తెలుసా అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తరువాత పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ముప్పు పొంచి ఉండడంతో పాక్లో ద్రవ్యోల్బణం ఉన్నట్టుండి పెరిగిపోయింది. పాక్లో నిత్యావసర ధరలు రికార్డ్ స్థాయికి పెరిగాయి. తాజా నివేదికల ప్రకారం బియ్యం, పిండి, కూరగాయలు, పండ్లు, చికెన్ వంటి నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యగా ప్రధాని మోడీ ప్రభుత్వం భారత్పై ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 3,838 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ వాణిజ్యంలో ఎక్కువ భాగం పంజాబ్లో అమృత్సర్లోని అఠారీ వాఘా బార్డర్ నుంచి సాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా అఠారీ వాఘా బార్డర్ను భారత్ మూసేసింది. ఈ పరిణామం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్కు పుండు మీద కారం చల్లినట్టయింది. భారత్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపేయడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. అంతేకాదు దాయాది దేశంలో ఔషధాలు, ఆహార పదార్థాలతో సహా నిత్యావసరాల కొరత ఏర్పడుతోంది. భారత్ నుంచి జిప్సం, రాక్ సాల్ట్తో పాటు కీలకమైన ఔషధాలు, రసాయనాలు, పండ్లు, కూరగాయలు, కోళ్ల దానా వంటివి పాకిస్తాన్కు భారీ మొత్తంలో భారత్ ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు అవి పాకిస్తాన్లో దొరకడం కష్టమే. దీంతో ధరలు విపరీతంగా పెరిగి అక్కడి ప్రజలను మరింతగా బాధ పెడతాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఔషధాల విషయంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. పాక్ తన ఔషధ ముడి పదార్థాల్లో 30 నుంచి 40% భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. భారత్ ఎగుమతులు నిలిపేసిన తరువాత పాకిస్తాన్లో ధరలు విపరీతంగా పెరిగాయి. బియ్యం కిలో 340 రూపాయలు, గుడ్లు డజను 332 రూపాయలు, ఆపిల్స్ కిలో 300 రూపాయలు, పాలు లీటరు 224 రూపాయలు, అరటిపళ్ళు కిలో 176, టమాటా కిలో 150 రూపాయలు పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరుగుతాయని పాకిస్తానీలు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు ధనిక దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆసియా పేద దేశాల జాబితాలో చేరింది. ఇటీవల ప్రపంచ బ్యాంక్ ఓ భయంకరమైన అంచనాను వేసింది. 1 కోటి మందికి పైగా పాకిస్తానీలు ఆకలి కేకలతో అలమటిస్తున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నట్టు ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఇక పాకిస్తాన్ ఆర్థిక వృద్ధి అంచనాను 2.7% ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మాత్రం వృద్ధి రేటును 2.6%కే పరిమితం చేసింది. అంటే పాకిస్తాన్లో మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పవని ఈ సూచికలు వెల్లడిస్తున్నాయి. తాజా భారత్ నిర్ణయాలతో పాకిస్తాన్లో 19 లక్షల మంది తీవ్ర పేదరికంలో నెట్టివేయబడతారన్న అంచనాలు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. కృంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఆకలి కేకలతో పాలకులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్ పాలకులు పాపపు పనులకు దిగుతున్నారు. భారత్పై ఉగ్ర దాడులకు దిగడం ఆ పాపాల్లో భాగమే. దశాబ్దాలుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ నాయకులు ప్రజల దారుణ పరిస్థితులను అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రజలేమైనా వాళ్ళకు కావాల్సింది మాత్రమే అధికారం. అధికారం కోసం ఎవరు ఏమైనా పర్లేదన్నమాట. ఇలాంటి దుర్మార్గపు కుయుక్తుల కారణంగానే భారత్పై యుద్ధానికి దిగి పాకిస్తాన్లు 3 సార్లు భారత్పై యుద్ధానికి దిగిన దాయాది దేశం భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అసలే పేదరికంతో అల్లాడుతున్న ప్రజల్ని పాకిస్తానీలు సంక్షోభం మరింత కృంగదీసింది. మాజీ ప్రధానమంత్రి పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టడంతో అతని మద్దతుదారులు సర్కార్కి, ఆర్మీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దీనికి తోడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీడీపీ, బలూచిస్తాన్లో పిఎల్ఏ పెద్ద ఎత్తున ఆర్మీని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఒకవైపు ఉగ్రవాదులు, మరొక వైపు తిరుగుబాటుదారులు. దేశంలో రాజకీయ సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ కృంగుబాటుతో పాకిస్తాన్ అల్లాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితుల్లోకి
పాకిస్తాన్ కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా సంస్కరణలకు ఉపక్రమిస్తుంది. కానీ పాపాల పాకిస్తాన్ నాయకులు మాత్రం అందుకు విరుద్ధం. దేశం గురించి ఆలోచించడం మానేసి కాశ్మీర్ గురించి అక్కడి పాలకులు కలలు కంటున్నారు. భారత్ను దెబ్బతీసేందుకు ఉగ్రవాదులను నిత్యం దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా దేశం అధోగతి పాలైంది. ఒక రకంగా పాకిస్తాన్కి ఇప్పుడు చివరి రోజులు నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ కొట్టే దెబ్బ ఆ దేశానికి కోలుకునే అవకాశం ఇవ్వదు.